Good morning. Welcome to the channel. Today's one of the important topics, that is magnetic field, important topics and electromagnetism. Sem fifth sem topics. Electromagnetism, paper 5. So in this chapter we are going to discuss about magnetic field on the axis of circular current loop. Magnetic field on the axis of a circular current loop. సో కాన్సెప్ట్ ఏంటంటే సర్క్యులర్ కరెంట్ లూప్ యాక్సిస్ ఎనీ పాయింట్, సర్క్యులర్ కరెంట్ లూప్ యాక్సిస్ ఏ పాయింట్లో అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అనేది కనుక్కోవచ్చు. సో ఫర్ దిస్ పర్పస్ అబ్జర్వ్ ఎ ఫిగర్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. సో సర్క్యులర్ లూప్ అంటే వాళ్ళు ఏమని చెప్పొచ్చు సింపుల్గా. సో ఇక్కడ లూప్ కనిపిస్తుంది కదా, సర్క్యులర్ లూప్. సో సెంటర్ ఓ, కరెంట్ డైరెక్షన్ radius a. So from this center O, assume, consider a point P outside at a distance x. సో ఇక్కడ పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫర్ దిస్ పర్పస్ ఇక్కడ కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్, టోటల్ లెంత్. సో ఎల్ అనుకుంటే స్మాల్ ఎలిమెంట్ లెంత్ డిఎల్. సో ఫ్రమ్ పాయింట్ పి లైన్ జాయిన్ చేసినాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ హైపోటెన్యూస్ వాల్యూ r is equals to root of a square plus x square. సో కరెంట్ ఎలిమెంట్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు అవుట్వర్డ్ ప్లేన్. సో మన లూప్ని ప్లేన్ అనుకుంటే ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు అవుట్వర్డ్. సో కరెంట్ ఎలిమెంట్ డిఎల్కి పొజిషన్ వెక్టార్ ఆర్కి మధ్య యాంగిల్, దట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ద యాంగిల్ బిట్వీన్ current element dl and position vector r. So according to Biot-Savart's law, we know that is magnetic field induction dB. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అకార్డింగ్ టు Biot-Savart's law అంటే dB is equals to mu naught by 4 pi IDL sin theta by r square. So magnetic field at point P due to current element I dl. So dB is equals to mu naught by 4 pi IDL sin ఇక్కడ యాంగిల్ 90, కరెంట్ ఎలిమెంట్కి పొజిషన్ వెక్టార్కి మధ్య యాంగిల్ 90. సో ఇక్కడ sin 90, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 90 ఈజ్ 1. సో mu naught by 4 pi IDL. ఇక్కడ r వాల్యూ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద r వాల్యూ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద వాల్యూ. హియర్ ఇక్కడ సి పాయింట్కి diametrically opposite లో we consider D represent element DL dash. సో డాటెడ్ లైన్స్లో ఇక్కడ మీకు ఇది సాలిడ్ లైన్లో కనిపిస్తుంది బ్యాక్వర్డ్ డైరెక్షన్, డాటెడ్ లైన్స్లో కనిపిస్తుంది అప్వర్డ్ ఫ్రంట్ డైరెక్షన్ ఆఫ్ లూప్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్
hypotenuse r is equals to root of a square less x square. సో సేమ్ ఇక్కడ కూడా కరెంట్ ఎలిమెంట్కి పొజిషన్ వెక్టార్కి మధ్య యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పి డ్యూ టు కరెంట్ ఎలిమెంట్ ఐ డిఎల్ డాష్. సో డిబి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు mu0/4 I dl dash sin 90 సేమ్ యాజ్ db. సో ఇప్పుడు db డాష్కి తీసుకుంటున్నాం అంతే. mu0/4 I dl dash by a square plus x square. సో ఇక్కడ హియర్ లెంత్ ఈజ్ సేమ్, dl is equals to dl dash. So here db is equals to db dash. So magnitude is same. So db is equals to db dash. Observe figure. So we consider angles phi and vertical components, horizontal components. So vertical components cos pi, horizontal components sin pi. We consider components and angles here of pi. సో ఇక్కడ కరెంట్ లూప్కి సో కన్సిడర్ ఏ కరెంట్ లూప్, సర్క్యులర్ కరెంట్ లూప్. సో కరెంట్ లూప్కి పాయింట్ ఓ, సెంటర్ ఓ నుంచి సర్టన్ పీ డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ దిస్ పర్పస్ అజ్యూమ్ కరెంట్ లూప్లో అయిన కరెంట్ పాస్ అవుతుంది. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ నుంచి పాయింట్ పీకి లైన్ జాయిన్ చేస్తే దట్ ఈస్ ద డిస్టెన్స్ ఎక్స్. సో ఇక్కడ కన్సిడర్ స్మాల్ ఎలిమెంట్ డిఎల్సి. సో లైన్ జాయిన్ చేస్తే పాయింట్ పీకి స్మాల్ ఎలిమెంట్కి. సో దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. So hypotenuse value r is equals to root of a square plus x square. So from point P here we need to calculate the magnetic field here. So and consider another C key diametrically opposite, consider D of small element dl dash. So hypotenuse value r is equals to root of a square plus x square. Here angle between small element and position vector, that is theta is equals to 90. అండ్ ఇక్కడ మనం వర్టికల్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్స్ తీసుకుంటే ఆఫ్ యాంగిల్ పై, హారిజంటల్ కాంపోనెంట్స్ సైన్ పై, వర్టికల్ కాంపోనెంట్స్ కాస్ పై. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేసే ఎక్స్ప్రెషన్ b ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ db sin pi, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో b ఈజ్ ఈక్వల్స్ టు db వాల్యూ అండ్ జస్ట్ నో వీ గాట్, దట్ ఈస్ mu0/4 ఐడియల్ sin pi by a square plus x square. సో ఇక్కడ mu0I/4 a square plus x square కాన్స్టెంట్, sin pi కాన్స్టెంట్ని బయటికి రాసేసినాం. సో ఇంటిగ్రేషన్ dl. సో ఇక్కడ dl అనేది జనరల్గా లెంత్. సో ఇక్కడ లూప్ యొక్క సర్కంఫరెన్స్ నథింగ్ బట్ లెంత్ కాబట్టి సర్కంఫరెన్స్ని లెంత్కి ఈక్వల్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ dl ఈజ్ ఈక్వల్స్ టు 2πa సర్కంఫరెన్స్ ఆఫ్ ద లూప్, దట్ ఈస్. సో ఇక్కడ dl వాల్యూ ఇంటిగ్రేషన్ dl ప్లస్ 2πa సబ్స్టిట్యూట్ చేసినాం. అట్లనే sin pi వాల్యూ కూడా ఈ ఫిగర్ నుంచి కనుక్కోవచ్చు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో value of sin a by and root of a square plus x square. సో ఇంటిగ్రేషన్ dl వాల్యూని sin pi వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం.
This is the final value. 2 2s are 4 and pi value cut అవుతుంది. సో a square mu naught I a square by 2, ఇక్కడ 2 ఒకటి మిగిలితే 2 into a square plus x square power 3/2. This is the magnetic field at point P, which is at a distance of x from the center of the current loop. So if there are n turns in the coil, so coil ki manam n turns chutlu n turns unte b is equals to mu naught ni a square by 2 into a square plus a square power 3/2. So here n is the number of turns in the coil. A special case ఏంటంటే when point P lie at the center of the circular coil. సో ఇక్కడ ఫస్ట్ మనం సర్క్యులర్ కాయిల్కి లూప్కి సర్టెన్ డిస్టెన్స్ x అనే డిస్టెన్స్లో పాయింట్ P కన్సిడర్ చేసిన పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అయితే ఇక్కడ కేసు ఏంటంటే కరెంటు లూప్కి సర్టెన్ డిస్టెన్స్లో కాకుండా కరెంట్ లూప్ మీదనే పాయింట్ P కన్సిడర్ చేసుకుంటే డిస్టెన్స్ అనేది 0, x is equals 0. ఎందుకంటే when point P lie at the center of the circular loop. So in this condition x is equals 0. So b naught is equals to mu naught ni a square by x వాల్యూ 0 అవుతుంది. ఈ కండిషన్లో x వాల్యూ 0 అవుతుంది. సో mu naught ni a square by 2a cube. సో b naught is equals to mu naught ni, సో a square ఇక్కడ a ఉంటుంది, mu naught ni by 2a. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. సో జనరల్గా కరెంటు లూప్కి ఎక్కువ డిస్టెన్స్ పాయింట్కి మనం కన్సిడర్ చేసుకునే పాయింట్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే, ఎంత డిస్టెన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది అంత తక్కువగా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలంటే కరెంటు లూప్కి డిస్టెన్స్కి తక్కువ ఉండాలి. సో దిస్ ఈజ్ ద x is equals 0 when center. సో ఈ లూప్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ అనేది కరెంట్ లూప్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ బిట్ which is express of magnetic field. So to measure the direction of magnetic field at the center of the current loop, we use right hand rule. So right hand rule యూజ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కరెంటు క్యారింగ్ కండక్టర్ వల్ల అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, రైట్ హ్యాండ్ రూల్ ఫర్ లూప్ కరెంట్. సో అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ రూల్, if we curl right hand fingers in the direction of current in the loop, then the thumb represents the direction of the magnetic field at the center of the loop. So ikkada consider a figure, observe the figure. First one, ikkada arrow marks అనేవి కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఈ ఫిగర్లో కరెంట్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. సో మనం ఈ కరెంట్ డైరెక్షన్లో మన రైట్ హ్యాండ్ రూల్ని రైట్ హ్యాండ్ ఫింగర్స్ని రిప్రజెంట్ చేస్తే, సో ఇక్కడ మీకు థంబ్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, కరెంట్ యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. సో మన కరెంట్ యొక్క డైరెక్షన్ వైపు మన రైట్ హ్యాండ్ ఫింగర్స్ని రిప్రజెంట్ చేస్తే మన థంబ్ ఇంప్రెషన్ అనేది అప్వర్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం రైట్ హ్యాండ్ రూల్ని యూస్ చేస్తాం.